మేము లహరి స్కూల్కి 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఇది 4th ఇయర్ రన్నింగ్ అవుతుంది. మేము గన్నవరం నుంచి వస్తాం. నా పేరు చంద్రకళ, మా బాబు పేరు బాలాజీ. బాబు ఫస్ట్లో వచ్చినప్పుడు మాత్రం బాబు చాలా అసలు మన దీనిలో ఉండేవాడు కాదు. మనం చెప్పేది మన లోకంలో ఉండేవాడు కాదు. ఆడి లోకం ఏదో ఆడి ఇది అన్నట్టు ఉండేవాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత 1 ఇయర్ లహరిలో మేము మామూలుగానే క్లాసులు అయితే థెరపీస్ అయితే తీసుకున్న తర్వాత మేడం గారి సజెషన్ తోటి మేము అంటే డాక్టర్ గారు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు ఏంటని ఒకసారి నేనే అడిగితే, ఇలాగ డాక్టర్ గారు ఉన్నారండి, పిల్లలకు చూస్తారు సైకాలజిస్టు, మీకు అవసరమైతే చూపించుకోండి అనేసి మేడం అన్నారు. అంటే మా ఇష్ట ప్రకారం మేము వచ్చాము, చూపించుకున్నాం. కానీ మాకు డాక్టర్ గారు వచ్చాక మాత్రం చాలా మార్పు వచ్చింది. బాబుకి అసలు అటెన్షన్ ఉండేది కాదు. రోడ్డు మీద వెళ్ళినా కానీ పరిగెత్తేవాడు, నిన్ను ఒక దగ్గర వెయిట్ చేసినా అస్సలు ఉండేవాడు కాదు. ఏడుస్తూ ఉండేవాడు, అటు పరిగెట్టేవాడు ఇటు పరిగెట్టేవాడు. అసలు అటెన్షన్ అనేది ఉండేది కాదు బాబుకి. బాబు డాక్టర్ గారు మెడిసిన్ వాడాక అటెన్షన్ వచ్చింది మా అబ్బాయికి. ఎక్కడైనా కూర్చుంటాడు, కుదురుగా కూర్చుంటున్నాడు, రోడ్డు మీద కూడా తిన్నగా నడుస్తాడు, వచ్చేవి ట్రాఫిక్లో వచ్చేవన్నీ చూసుకుంటాడు, జాగ్రత్తగా నడుస్తాడు, అటు చూసుకొని ఇటు చూసుకొని జాగ్రత్తగా వెళ్తున్నాడు. అసలు ఆ రకంగా వస్తాడని కూడా అనుకోలే నేను. నాకు వచ్చిన కొత్తలోనే పిల్లలని చూసి నాకు భయం వేసింది. అమ్మ మా అబ్బాయి ఇక్కడ పొజిషన్ ఎలా ఉంది, మా అబ్బాయి ఎలా అవుతాడో ఏంటో అనుకున్నా. డాక్టర్ గారి దయ వల్ల మాత్రం మాకు బాగానే మార్పు వచ్చింది బాబు విషయంలో మాత్రం. మళ్ళీ స్పీచ్ పరంగా కూడా బాబుకి స్పీచ్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు స్పీచ్ మాత్రం వర్డ్స్ మాట్లాడుతున్నాడు బాగానే. ఫస్ట్ బ్యాబ్లింగ్ లాగా మాట్లాడేవాడు. ఇప్పుడు అలాగా నిదానంగా మెడిసిన్ వాడుతున్నాం మేము. వాడుతున్న దగ్గర నుంచి నిదానంగా ఇప్పుడు బాబు వర్డ్స్ కూడా మాట్లాడుతున్నాడు. మనవన్నీ అనేవన్నీ అంటాడు బాబు. మన స్పీచ్ కూడా పర్వాలేదు, బాగానే వచ్చింది బాబుకి మాత్రం. మెయిన్ ఏంటంటే బాబుకి చెప్పేవి అర్థమయ్యేది కాదు. ఫస్ట్ మనం ఏం చెప్పినా కానీ అది ముందు మెయిన్గా అంతే, అది రీచ్ అయ్యేది కాదు, అసలు అర్థమయ్యేది కాదు, ఎటో అది ఇదిగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మనం ఏది చెప్పినా కమాండ్స్ ఫాలో అవుతాడు, ఏవి చెప్పినా కూర్చుంటే కూర్చుంటాడు. మనం చెప్పేవన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ మనం మాట్లాడేవి అన్నీ కూడా చాలా వరకు అర్థమవుతున్నాయి. కానీ ఎక్స్ప్రెస్ చేయడం అయితే అంత క్లియర్గా రావట్లేదు. కానీ బాబు మాత్రం అన్నీ బాగానే చెప్తున్నాడు. చెప్పడం కానీ ఏదైనా కానీ బాగుంటుంది, అటెన్షన్ ఉంటుంది బాబుకి. పిలిస్తే పలుకుతున్నాడు. ఫస్ట్లో వచ్చిన కొత్తలో అయితే పిలిస్తే ఆడి మట్టుకు ఆడే కూర్చునేవాడు. అసలు మనం చోటోళ్ళలాగా అలాగే ఉండేవాడు. మనం కేకేసినా మన వైపు తిరిగేవాడు కూడా కాదు. ఇప్పుడు చక్కగా ఎంత దూరంలో ఉన్న మనిషినైనా కానీ చక్కగా పిలవగానే దూరంగా ఉన్న మనిషిని చూస్తున్నాడు. మన మనుషులు ఎవరు, బయట వాళ్ళు ఎవరు ఏంటన్నది కూడా బాగా గుర్తుపెడుతున్నాడు. డాక్టర్ గారి మెడిసిన్ మాత్రం బాగా నాకు బాగా ఉపయోగపడింది. మా అబ్బాయి మాత్రం బాగా బాగుపడ్డాడు డాక్టర్ గారి మందులు వాడాక. డాక్టర్ గారికి లాస్ట్గా నేను ఒకటి కృతజ్ఞతలు చెప్పుకుందాం అనుకుంటున్నాను డాక్టర్ గారికి. డాక్టర్ గారు మీరు మాత్రం క్లినిక్ మాత్రం రాకుండా మాత్రం ఉండద్దు, క్లినిక్ మాత్రం రండి. మా పిల్లలు లాంటి వాళ్ళు మాత్రం చాలా మందిని మీరు బాగు చేయాలి. ఎందుకంటే జార్జ్ రెడ్డి గారు పిల్లలు మాత్రం చాలా మందికి మీ మెడిసిన్ అవసరం మాత్రం చాలా మందికి ఉందండి. పిల్లలకు మాత్రం మీరు మాత్రం రాను చెయ్యను అనే, మీరు 2 నెలలకు కాకపోయినా కానీ ఎప్పుడో మీకు కుదిరినప్పుడన్నా వచ్చి మాత్రం పిల్లలు మాత్రం వదలద్దు. క్లినిక్లో పిల్లలు మాత్రం, ఎందుకంటే మీ చేతిలో బాగుపడాల్సిన పిల్లలు చాలామంది ఉన్నారు. దయచేసి నేను మాత్రం నా ఒక పేరెంట్గా నేను చెప్పేది ఏంటంటే, డాక్టర్ గారు మాత్రం ఖచ్చితంగా క్లినిక్ మాత్రం వదలొద్దు. పిల్లలకు మాత్రం మంచి మెడిసిన్, మీ మెడిసిన్ అవసరం చాలా ఉంది పిల్లలకి. థ్యాంక్స్ అండి మీకు చాలా.